వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీట్ రీనీట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా ర్యాంక్ కార్డులు కూడా రావడం జరిగింది. చాలా మంది విద్యార్థులు కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనే దానిపై చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. దాని గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఫైనల్ గా మాత్రం మీరు అనుకోవద్దు. పూర్తి స్థాయిలో అయిన తర్వాత మరొక వీడియో చేసే ప్రయత్నం అయితే మీకు చేస్తాము. పూర్తిగా రేపు రావచ్చు, రేపు కానీ ఈరోజు నైట్ కానీ వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ర్యాంక్ కార్డ్స్ డిజైన్ నేపథ్యం తర్వాత చేసే వీడియో కాబట్టి ఒకసారి చూడండి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఈ రెండు ఆంధ్రప్రదేశ్ చెందినవిగా తెలంగాణ రీజన్ కి సపరేట్ గా ఒకసారి అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఓపెన్ పర్పస్ గా వస్తే, ఓపెన్ రీడ్ ఎగ్జామ్ లో ఓపెన్ లో వస్తే ఎస్వియు పరిధిలో 491 నుంచి 496 మార్కులు ఏ విద్యార్థి అయితే సాధించాడో ఆ విద్యార్థి సేఫ్ జోన్ గా ఉన్నట్టుగానే మీరు భావించండి. అలాగే ఏయూ రీజన్ లో 509 నుంచి 514 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే 411 నుంచి 416 మార్కులు సాధిస్తే ఆ విద్యార్థి సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా ప్రస్తుతం వరకు అయితే చెప్పొచ్చు. అలాగే బీసీఏ వరకు వస్తే బీసీఏ కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటది. 460 నుంచి 465 మార్కులు ఎస్వియు రీజన్ లో, ఏయూ రీజన్ లో 479 నుంచి 484 మధ్యలో ఉండొచ్చు. దీనికి +5 మార్క్స్ అటు ఇటు ఉంటాయి అంతే. అలాగే తెలంగాణలో 352 నుంచి 357 మార్కులు గనక బీసీఏలో గనక సాధిస్తే ఆ విద్యార్థి ఎక్కువగా సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నవి. అలాగే బీసీబీ విషయానికి వస్తే 463 నుంచి 468 వరకు ఈ రెండు చెప్పే ఆంధ్రప్రదేశ్ అండి. 463 నుంచి 468 మార్కులు గనక సాధిస్తే ఆ బీసీబీలో మీరు ఖచ్చితంగా రేసులోడుగా భావించవచ్చు. 465 నుంచి 475 వరకు ఏయూ రీజన్ లో. అలా తెలంగాణలోకి వచ్చేసరికి 403 నుంచి 408 మార్కులు, 403 నుంచి 408 మార్కులు కనుక మీకు ప్రజెంట్ వచ్చుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పోటీలో ఉన్నట్లుగా భావించవచ్చు. అలాగే బీసీసీకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎస్వీ రీజన్ లో 443 నుంచి 448 మార్కులు, అలాగే ఏయూ రీజన్ లో 475 నుంచి 483 మార్కులు. మన తెలంగాణలోకి వచ్చేసరికి 354 నుంచి 359 మార్కులు వస్తే ఆ విద్యార్థి సేఫ్ జోన్ లో ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయి, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలాగే బీసీడీ విషయానికి వస్తే 456 మార్కుల నుంచి 461 మార్కులు కనుక ఉంటే ఎస్వీయూ రీజన్ లో ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్లే. అలాగే ఏయూ రీజన్ లో 501 నుంచి 506 మార్కులు కనుక సాధిస్తే ఆ విద్యార్థి రేసులో ఉన్నట్టే. అలాగే 407 నుంచి 412 మార్కులు కనుక తెలంగాణలో సాధించి ఉంటే ఆ విద్యార్థి ఖచ్చితంగా కాంపిటీషన్ లో ఉన్నట్టే. అలాగే బీసీఈ పరంగా వస్తే 463 నుంచి 468 మార్కుల వరకు, ఏయూ రీజన్ లో 419 నుంచి 424 మార్కులు, అలాగే తెలంగాణలో 402 నుంచి 407 మార్కులు వస్తే ఆ విద్యార్థి రేసులో ఉన్నట్లే. అలాగే SC1 పరిధిలోకి వస్తే అరౌండ్ 400 మార్కులు కనుక సాధిస్తే ఆల్మోస్ట్ అందరికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 350 పైన ఉండింటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే 300 మార్కులు కనుక సాధిస్తే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక SC2కి వస్తే ఇక్కడ ఎస్వీ రీజన్ లో 421 నుంచి 426 మార్కులు, ఏయూ రీజన్ లో 423 నుంచి 428 మార్కులు. అలా తెలంగాణలోకి వస్తే 363 నుంచి 368 మార్కులు కనుక వస్తే ఒక 5 మార్కుల డిఫరెన్స్, 363 నుంచి 368 మార్కులు కనుక వస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా రేసులో ఉన్నట్టే భావించవచ్చు. SC3 విషయానికి వస్తే ఎస్వీఈలో 430 నుంచి 435 మార్కులు, ఏయూ రీజన్ లో 440 నుంచి 445 మార్కులు, తెలంగాణలో 378 నుంచి 383 మార్కులు కనుక సాధిస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా రేసులో ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఇక నెక్స్ట్ ఎస్టీ వస్తే 393 నుంచి 395 మార్కులు కనుక సాధిస్తే ఎస్వీ రీజన్ లో రేసులో ఉన్నట్లే. అలాగే ఏయూ రీజన్ లోకి వచ్చేసి 397 నుంచి 402 వరకు, రెండు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి, 402 వరకు. అలాగే తెలంగాణలోకి వచ్చేసరికి 380 నుంచి 385 మార్కులు సాధిస్తే
ఖచ్చితంగా ఆ విద్యార్థి సీట్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదే మైనార్టీలోకి వచ్చేసరికి ఎస్వి రీజన్ లో 451 నుంచి 456 మార్కులు, ఏయూ రీజన్ లో 399 నుంచి 404 మార్కులు, తెలంగాణ రీజన్ లో 399 నుంచి 404 మార్కులు కనుక వస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్కుల్ని +5 ఆర్ -5 ఉంది. తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ మరికొన్ని సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. మాపప్ రౌండ్ వరకు కూడా కాలేజీలో సీట్లు పెంచుతున్నాడు. కొత్త కాలేజీలు కూడా వస్తున్నాయి. లాస్ట్ సార్ మీరు చూశారు. అలాగే చాలా ప్రభుత్వ కాలేజీలలో 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటి కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వ ఎన్ఎంసీ ఉంది కాబట్టి అవి పెరుగుతాయా లేదా అనే ప్రశ్న అయితే తెలియదు. పెంచే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ విద్యార్థులకైతే ఖచ్చితంగా ఈ మార్కులు కనుక మేము ఈ క్యాస్ట్లలో కనుక ఖచ్చితంగా మీరు ఉండుంటే మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా భావించవచ్చు. ఇదేంటంటే గతంలో వచ్చిన మార్కులకి ఇప్పుడు వచ్చిన మార్కులకి వచ్చిన రిజల్ట్ బేసిక్ గా దీన్ని చేయటం జరిగింది. పూర్తి స్థాయి వీడియో పూర్తిగా తెలంగాణ ర్యాంకర్స్ మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసి మీకు పూర్తిగా ఏ కాలేజ్ వస్తుందో కూడా, ఏ మార్కులకి ఏ కాలేజ్ వస్తుందో కూడా, అంటే ఏ కాలేజ్ మీకు అవకాశం ఉంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరు నిరుత్సాహపడొద్దు. లైఫ్ ఎప్పుడు నీటితోనే కాదు. మీరు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ సాధించాలని మా కోరిక. సీట్ సాధించకపోతే నిరుత్సాహపడొద్దు. మీకు నచ్చే రూట్లోకి వెళ్ళండి. మీరు కావాలి సొంత మీ కళ డాక్టర్ కావాలంటే సొంత హాస్పిటల్ పెట్టండి. డాక్టర్లు తీసుకొచ్చి ఉద్యోగాన్ని పెట్టండి. మీ కళ నెరవేర్చుకోండి. మన జీవితంలో ఒక భాగం మాత్రమే. మన జీవితం ఇది మాత్రం కాదు. లక్ష్యం కోసం ఏదైనా పోరాడండి, లక్ష్యాన్ని సాధించండి. ఎవరు నిరుత్సాహపడద్దు. ఎవరైతే ఈ మార్గం తక్కువ ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళండి. లేదా బీడీఎస్ కానీ మిగతా కోర్సులకు కానీ వెటర్నరీకి కానీ ఎటువంటి వెళ్ళేటోళ్ళు అటు వెళ్ళే ఆలోచన ఉంటే అటు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కడ నిరుత్సాహపడద్దు. మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు లాంగ్ టర్మ్ కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంటి దగ్గర చదివే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ మొబైల్స్ చేస్తాయి కాబట్టి కాస్త వాటికి కాస్త దూరంగా ఉండాలంటే కాస్త ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కోచింగ్ లో ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.